నక్షత్ర గైస్ మేము కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. హాయ్ గైస్, ఇవాళ మా డాడీ ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు. మాకు తెలీదు, వెళ్ళాక చెప్తాను. మేమైతే ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్తున్నాం వీళ్ళందరినీ. ఒక 1 hour జర్నీ ఉంది మన ఇంటి దగ్గర నుంచి. మీకు వెళ్ళిన తర్వాత మేము ఎక్కడికి వెళ్తామో చూపిస్తాం. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ ఆద్యా, హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు చూద్దాం మా డాడీ ఎక్కడ తీసుకెళ్తాం, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్. ఇక్కడ నుంచి మనం ఒక 45 minutes వెళ్ళాలి. మొన్న యాక్సిడెంట్ అయింది ఇక్కడేనా అయింది? లేకపోతే ఇక్కడ కాదు, శంషాబాద్ ఓవరాల్ అన్నారు కదా వాళ్ళు. మన లారీ ఏంది? వాళ్ళు ఆగి ఉన్న లారీని గుద్దారు, పొయ్యే లారీని కాదు. స్పీడ్ గుద్దితే ఆ లారీ, అవునులే ఆ లారీ ఎట్లుందంటే అది వేరే పైకి ఎక్కించినట్టుంది. గైస్ మాకు తెలీదు, డాడీ రిసార్ట్ కి తీసుకొచ్చిండు. రిసార్ట్కి వచ్చినాం గైస్. ఇది ఫామ్ స్టే రిసార్ట్. లోపలికి ఎంటర్ అవుతున్నాం. గోపాల్ గైస్ మేము ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాము. ఇందాక చూపించాం కదా, అది వచ్చేసి రిసార్ట్ అనమాట. ఇప్పుడు మేము ఈ రిసార్ట్ దగ్గరే ఉన్నాము. ఇక్కడ చూపిస్తాం మీకు రిసార్ట్ ఎట్లా ఉంది. స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రూమ్ ఎట్లా ఉంది, మేము వచ్చిన రూము ఇది వచ్చేసి కేరళ కాటేజ్ అంట అనమాట ఈ రూమ్ స్టైల్ని. సో అది ఎట్లా ఉందో నేను మీకు ఇప్పుడు ఇక్కడ ఒక బెడ్, ఇక్కడ పెద్ద బెడ్, 2 ఫ్యాన్స్, ఇక్కడ ఒక చిన్న టీవీ, ఇక్కడ ఒక కుక్క, ఇది బాత్రూమ్. వాష్రూమ్ ఇది వచ్చేసి ఇక్కడ పడుకోడానికి పరుపులో చూడండి. ఇక్కడ కూడా ఇక్కడ పరుపు ఇవన్నీ ఉన్నాయి. ఓ ఎక్స్ట్రా బెడ్ ఉంది ఇక్కడ. ఇక్కడ పప్పు ఉంది, ఇక్కడ కూర్చోడానికి, ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కాఫీ ఏమైనా కావాలంటే తాగడానికి. చెప్పు ఫుడ్ కాఫీ కావాల్సినవి ఉన్నాయి. ఈ రూమ్ అయితే మనకి బడ్జెట్లోనే వచ్చింది. పెద్ద ఎక్కువ ఖర్చు అయితే ఏం కాలేదు. ఎంత అయింది ఏంటనేది నేను చివరిలో చెప్తాను, ఈ వీడియో చివరిలో. సో మనమైతే ఫస్ట్ అయితే 1 dayకి పే చేసాము. 1 day ఉంటామా 2 day ఉంటామా అనేది తెలీదు. ఉండేదాన్ని బట్టి నేను చెప్తాను మనకి ఇంకా డీటెయిల్స్. ఇక్కడ ఏం ఫుడ్ ఆర్డర్ చేయాలని చెప్పేసి చూస్తున్నాం. ఓపెన్ చేయి ఒకసారి. ఇది వచ్చేసి ఫామ్ స్టే రిసార్ట్. ఇక్కడ కొన్ని చెప్పడానికి ఉన్నాయి. ఇక్కడ మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే
మన డైరెక్ట్గా రూమ్కి తీసుకొస్తారు, లేదంటే లోపలే ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్ లోపలైనా మనం తినొచ్చు. గైస్ నాకు ఈ రూమ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఏదో పాతకాలంలో రూమ్ లాగా, పాతకాలంలో ఉండే పెంకుటిల్లు లాగా అనిపిస్తుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతున్నా నేను. మీకు ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఏం చేస్తున్నారా మీరు దొంగలో? బబ్బు నిన్ను ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము గైస్, ఇంకా ఫుడ్ రావాలి, వస్తుంది రూమ్ దగ్గరికి. లేదంటే మన రెస్టారెంట్ పక్కనే, అంటే ఈ రిసార్ట్లోనే రెస్టారెంట్ కూడా ఉంది, మనం అక్కడికి వెళ్ళి కూడా తిని రావచ్చు. బట్ మేమేందంటే ఓపిక లేదు, రూమ్ దగ్గరికే పంపించండి అని చెప్పాము. ఇప్పుడే ఈ కాటేజ్ సర్వీస్ పర్సన్ వచ్చేసి ఫుడ్ ఇచ్చేసి వెళ్ళింది. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే మొత్తం వచ్చేసింది. ఇక్కడ పెట్టేస్తున్నా ఫుడ్ మొత్తాన్ని. లేదు దీని పక్కకరా. 2 వాటర్ బాటిల్స్ చెప్పాము, బగార్ రైస్, పిల్లలకి కర్డ్ రైస్, సాంబార్ రైస్ చెప్పాము, మొత్తం అన్నీ వచ్చేసినాయి ఇక్కడ. గాయస్ మేము నిద్రపోయి లేచి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాం నడుచుకుంటూ. ఇట్లా ఇక్కడికి రా. వద్దు ఆగు, ఆగు. గైస్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చాము, ఎట్లా ఉందని చూద్దామని చెప్పేసి. ఇదైతే చాలా చిన్నగా ఉంది, చిన్నపిల్లలకే ఇది, పెద్దవాళ్ళకైతే కాదు. బట్ మరీ ఓన్లీ చిన్నపిల్లలకని కూడా కాదు, మీడియం సైజులో ఉంది ఇది. ఎవరైనా దిగొచ్చు ఇక్కడ. గైస్ టీ తాగుతూ ఇట్లా మంచిగా చిన్నపాటి ఎంటీ గ్రౌండ్ ఉంది, ఇక్కడ హల్దీ ఫంక్షన్స్ లాంటివి చేస్తారంట. ఇక్కడికి వచ్చాం పిల్లల్ని తీసుకొని, టీ తీసుకొని వచ్చాను నేను. ఇక్కడ ఆడుకుంటున్నారు. అక్కడ ఊతావా? నువ్వు కూర్చుంటావు అక్కడ? ఇక్కడికి రా, ఇక్కడ చిన్నగా ఉంది, ఇక్కడ రా, చిన్న దాని దగ్గరికి రాను. ఓకే, నేను కూర్చుంటా, నా మీద కూర్చోను. ఏది అన్నిటికీ అట్లా భయపడకూడదు నక్షత్ర. కమాన్, ఇక ఈ స్లైడర్తో ఆడుకుందా. వదిలేసి. గైస్ ఇవన్నీ చింతకాయలు ఉన్నాయి ఇక్కడ. అధ్యాయం తాగు, మీకు కనిపిస్తున్నాయో లేదో, ఇగో చింతకాయలు ఉన్నాయి ఇక్కడ. చింత చెట్టు కింద ఇది. ఏమన్నది, నేను పట్టుకున్నా, డాడీ పట్టుకున్నాడు. గైస్ ఇక్కడైతే మేము స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ చేద్దామని వచ్చాము. మాతో పాటు వేరే ఫ్యామిలీ కూడా ఉన్నారు అక్కడ.
అంతలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి ఉంది కదా వైట్ టీ షర్ట్ వేసుకొని తను ఏం చేస్తుందంటే లోపల అంతా క్లీన్ చేపిస్తుంది. అంటే ఈ రోజు పట్టిన వాటరే బట్ చెట్ల కింద ఉంది కదా ఆకులు ఇంకా చిన్న చిన్న పురుగులు ఉన్నాయి అందుకని చెప్పేసి క్లీన్ చేపిస్తుంది. అప్పటి వరకు మేము వెయిట్ చేస్తున్నాము. నక్షత్ర అయితే అస్సలు ఎప్పుడెప్పుడు దిగాల అని చూస్తుంది. ఇక్కడ నేనైతే స్టార్ట్ చేసా ఫస్ట్ నేను దిగి తర్వాత నక్షత్రం తీసుకుందామని చెప్పేసి నేనైతే పూల్లోకి దిగా ఇక్కడ. సో నాకైతే ఆల్మోస్ట్ ఒక నడుము దగ్గరికి వచ్చింది అంతే, పెద్దగా హైట్ అయితే లేవు వాటరు. సో నక్షత్ర ట్యూబ్ ఉంది కాబట్టి పెద్దగా ఇక్కడ ఏం అవ్వదు, ఎందుకంటే ఆ ట్యూబ్ మీద తన హ్యాండిల్ చేస్తుంది. నక్షత్ర గైస్ టైం వచ్చేసి ఇప్పుడు 7:15 అయింది. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్నానాలు కూడా చేసాము. వచ్చేసి నైట్ ఇప్పుడు 8 o'clock అవుతుంది. డిన్నర్ చేయడానికి అయితే బయలుదేరాం మేము. వాలీబాల్ అంటే మేమైతే ఇక్కడ దీంట్లో రెస్టారెంట్ ఉందంట, ఎక్కడుందో తెలియదు, మొత్తం తిరుగుతున్నాము. ఇది వచ్చేసి బ్యాంకెట్ హాల్, అంటే మ్యారేజెస్ ఫంక్షన్స్ చేసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నాం మొత్తం ఎక్కడుంది ఏం ఎక్కడుందని చెప్పేసి. మిగతా వాళ్ళు కూడా తిరుగుతున్నారు కొంతమంది ఇక్కడ. మిస్ అయింది ఇక్కడ. ఏం చెప్పాలి ఇందులో వీళ్ళకి ఏం చెప్పాలి? ఎగ్గు చెప్పు ఫస్ట్ అయితే. గైస్ టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. మేము తినేసాం, ఇంకా పడుకుంటున్నాం. డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 1లో ఇది ఫస్ట్ నైట్ ఇక్కడ స్టే చేయడం. ఓకే గైస్, గుడ్ నైట్. డే 2 కూడా కంటిన్యూ చేద్దాం అనేది రేపు చూపిస్తా. బై గైస్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు ఫామ్ స్టేలో సెకండ్ డే, అంటే ఒక నైట్ కంప్లీట్ చేసాం మేము ఇక్కడ. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. ఈరోజు కంటిన్యూ చేస్తామా లేదా అనేది ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు. సో ఒకవేళ కంటిన్యూ చేయకపోతే ఆఫ్టర్నూన్ వెళ్తాం, లేదంటే కంటిన్యూ చేస్తే కనుక రేపు ఆఫ్టర్నూన్ వరకు ఉంటాం. డే 2 కంటిన్యూ అవుద్ది. సో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం మీకు చెప్తాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్దాము. బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉంటాయో అక్కడ చూపిస్తాను. మా వాళ్ళు అయితే గబ్బు చేశారు రూమ్ చూడండి, బెడ్ ఎట్లా చేశారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సరదాగా అట్లా ఫామ్లోకి వచ్చాము. ఇక్కడ అంతా మ్యాంగోస్ ఉన్నాయి ఫామ్లో, మ్యాంగోస్ అండ్ కౌస్ కూడా ఉన్నాయి. ఇక్కడే కౌస్ నుంచే వచ్చిన మిల్క్నే ఇక్కడ ఫామ్లో రిసార్ట్లో యూజ్ చేస్తారనమాట. సో పాపనైతే సరదాగా అట్లా చిన్న ట్రాక్టర్ అనమాట, ట్రాక్టర్ ఎక్కించాను. మా వైఫ్ చూడండి అక్కడైతే మ్యాంగోస్ కట్ చేయాలి, త్వరగా రా అని చెప్పి పిలుస్తుంది. నేను చూసాను మ్యాంగోస్, అవి అయితే చేతికి అందే అంతే హైట్లోనే ఉన్నాయి, ఎక్కువ హైట్ లేవు. సో కొన్ని మ్యాంగోస్ అయితే కట్ చేద్దామని చూస్తున్నా నేను. ఇవి పుల్లగా ఉంటాయి తీయగా ఉంటాయి తెలియదు, కానీ సరదాగా అయితే కొన్ని మ్యాంగోస్ అయితే కట్ చేయాలి. నన్ను ఇక్కడ ఎత్తుకొని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, అస్సలు అవ్వట్లేదు. నేను ఇప్పుడు ఒక్క జంప్ చేసి 2 మ్యాంగోస్ అయితే ఒక్కసారి తీసేసాను. ఇంకా కొన్ని మ్యాంగోస్ కట్ చేద్దామని కూడా చూస్తున్నా. ఇక్కడ చిన్న ఒక ఆవు కూడా ఉంది పక్కనే, దీని పేరు లక్ష్మి అంట. దాని పేరు లక్ష్మియా? ఇది మగది కాదు, ఇది ఆడది కాదు, మగది ఇది. వీళ్ళు
గైస్ మేము సెకండ్ డే కంటిన్యూ చేయట్లేదు, ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. ఇక్కడ నుంచి అయితే మేము దగ్గరలో ఉన్న ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇటువైపు మళ్ళీ రాము, అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే మా దగ్గర అపాయింట్మెంట్ అయితే లేదు, బట్ ఇక్కడ పనిచేసే ఒక అతను మాకు చెప్పాడు అనమాట. అతను ఎర్రవెల్లి అతని ఊరు. సో అతను ఏమన్నాడంటే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల చేత చెప్పిస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. సో ఒక ట్రై అయితే చేద్దాము, నాట్ షూర్ 100%, బట్ అక్కడికైతే వెళ్దాము. ఒక 10 కిలోమీటర్సే కదా అని చెప్పేసి బయలుదేరాము అనమాట ఇక్కడ నుంచి. మనల్ని లోపలికి ఎలా చేస్తారో లేదు తెలియదు, కానీ ఒక ట్రై చేస్తాం దగ్గరకు వచ్చి. ఫ్యామిలీతో వచ్చామని చెప్పేసి అడుగుదాం. అట్లనే మన దగ్గర ఉన్న కొన్ని ఐడి కార్డ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిద్దాం. వెళ్ళేదారిలో అయితే ఇక్కడ కాసేపు ఆపాము, ఎందుకంటే ఇక్కడ మ్యాంగోస్ అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. దగ్గరలో ఉన్న ఫామ్ నుంచే వచ్చాయంట ఇవన్నీ కూడా. ఎందుకంటే సిటీలో మాకింత నీట్ గా ఉండే మ్యాంగోస్ అయితే దొరకవు. అందుకని చెప్పేసి ఒక 3-4 కేజీస్ మ్యాంగోస్ తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాము. సో ఇక్కడైతే చాలా బాగున్నాయి మ్యాంగోస్. ఇక్కడ మేమైతే సరే అని చెప్పేసి ఆ సింధూర కనిపించే పింక్ కలర్ లో ఉన్నవి, బంగినపల్లి అండ్ రసాలు, ఈ 3 రకాలు అయితే ఒక 3 కేజీల వరకు తీసుకున్నాము. అది ఇంట్లో సువర్ణ ఉంటది, సుందరి ఉంటది, ఆపూస్ ఇది ఫుల్ కలర్ ఏది రాదు, ఇది ఒక్కటి తప్ప. అయితే మీకు కొంచెం సర్కిల్ లాగా దానిలో లైట్ కొంచెమే వస్తుంది. ఈ జీడి మరక మందం వస్తుంది, అది 120. 200 వస్తుంది అక్క. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి. పాములపర్తి అంట, ఇక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది అంతే. అన్ని డాబాలు ఉన్నాయి, ఊరంటారు అని ఏ ఊర్లాగా ఉన్నాయి, అన్ని సిటీలో కళ్ళు స్వాతి మంచి సెటప్ పెట్టారు కదా స్వాతి. కళ్ళు కానీ మంచి తీసుకున్నాం, బయట తీసుకున్నాం. మనకి ఎంత దూరం కాదు స్వాతి ఇది. ఇక్కడ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ 1/2 కిలోమీటర్ ఉంది. ఇదంతా కేసీఆర్ ఫామ్ హౌస్ గోడ అనుకుంటా. ఇదంతా ఇక్కడ ఉంది కదా, ఇదంతా కేసీఆర్ ఫామ్ హౌస్ గోడ అనుకుంటా. సిద్దిపేట కమిషనరేట్ ఉంది, బట్ ఇది వచ్చేసి ఎర్రవెల్లి. 1/2 కిలోమీటర్ ఉంది అంతే ఎగ్జాక్ట్గా. ఇక్కడ నుంచి మనకి లోపలికి ఎలా చేస్తారో లేదో తెలియదు. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో సెక్యూరిటీ వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్ళారు. ఇప్పుడైతే సార్ అయితే లేరు, జూబ్లీహిల్స్ లో ఉన్నారని చెప్పారు. సో అందుకనే మేము మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. అయినా ఏం పర్లేదు, దగ్గరకు వచ్చాం కదా, అట్లా ఇది ఒక ఫామ్ హౌస్ అని చూసేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇక్కడ మేమైతే ఓవర్ దిగిపోయాము, కిందకు వచ్చాము. బాబు అయితే నిద్రపోతుండు. ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ తాగేసి వెళ్దామని చెప్పేసి పక్క కాపాను. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాము, ఇంకొక 10 మినిట్స్ అయితే ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వచ్చేసాం, ఇంకా లంచ్ చేస్తున్నాం ఇప్పుడే. రిసార్ట్ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది.